చిత్తూరు జిల్లా కాలిపాకం రెవరెండ్ స్టీఫెన్ గారి చర్చిలో విభిన్న ప్రతిభావంతులైన దైవ సేవకుల సదస్సు అధ్యక్షులు బ్రదర్ బి గిదియన్ గారి సారథ్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ మోజెస్ గారు మాట్లాడుతూ, దేవుని పిల్లలముగా రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడ చేరుకున్నాం. ఒక్కొరికి ఒక అంగవైకల్యంతో ఉన్నాం. నేను కూడా దేవుని పని చేయాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక పట్టుదలతో మన ముందుకు వచ్చాను. వచ్చిన మనకు చదువు లేకుండా పోవచ్చు, కానీ చదివేదానికి చూపు లేకుండా పోవచ్చు, సేవ చేయడానికి ఈరోజు కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. మరి యేసు స్త్రీ ఎందుకు వచ్చింది అక్కడికి? అందరూ బైబిల్లో ఉన్న మర్మాలు అనే విషయాలు పరిశీలించింది. ఎందుకు వచ్చింది చెప్పండి. ఆయనకి ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యాలు. 7 దెయ్యాలు ఎలగొడితే ఆయన నిజమైన దేవుడిని ఎరిగి ఆయన మళ్ళా తిరిగి లేస్తాడని, మరి లేచి ఉంటాడని విశ్వాసంతో వచ్చింది. అక్కడ ఏమి జరిగిందంటే ఒక అద్భుతం ఏంటంటే, తన జీవితంలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోవడానికి, నిజమైన దేవుని నమ్ముకోవడానికి అక్కడ గొప్ప కార్యం జరిగింది. అందుకే ఆమె ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసు దగ్గరికి వచ్చింది. ఆయన వచ్చే తనతో పాటు ఉన్న శిష్యులు పేతురు, సీమోను ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ తిరిగి సేవకుల మీద. నేను ఎందుకు ఎక్కువ క్వశ్చన్ చేస్తానంటే, ఎక్కడికి వెళ్ళారు ఆయన తిరిగి? మళ్ళీ యేసు దగ్గరనే ఉన్నారు. యేసుతో పాటే ఉన్న శిష్యులు తిరిగి వాళ్ళ పనులకి వెళ్ళిపోయారు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళ పని, లోక సంబంధమైన పనులు ఏవైతే ముందు చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి పచ్చిపెచ్చాడో యేసు మళ్ళీ చోటుకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? దగ్గరుండి బలపరిచి అద్భుతాలు అనేకమైన చేస్తున్నప్పటికీ కూడా నా వెలుగుతే మళ్ళీ ఏమైపోయారంటే లోకపరంగా వెళ్ళిపోయింది. ఏం చేశారు అంటే, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన 2 మాటలు ఏంటంటే, సీమోను పేతురు వెళ్ళారు. యథాప్రకారంగా తన పడవలో వల వేసి నైట్ అంతా చేపలు పట్టాలని ప్రయత్నించారు. వాళ్ళు చేస్తున్న పనిదే. అయితే వాళ్ళు వల వేసినప్పుడు ఏమైందైనా సమృద్ధిగా సాధించారా? సమృద్ధిగా సంతోషంగా ఉన్నారా? యేసును వదిలిపోయిన తర్వాత అన్ని మంచి జరిగాయా? జరగలేదు. కారణం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ యేసయ్య వచ్చారు. ఇలా నడిపించినాను, ఇలా బలపరిచినాను, అయినా తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి చాలామంది అవిశ్వాసంతో లోకం వైపు వెళుతూ, మరి దేవుని పరిచయం కోసం వచ్చినప్పుడు కొంతమంది బైబిల్ చదివేది రాక, కొంతమంది వాక్యోపదేశం ఎలా చేయాలని నేర్పించేది రాక చాలా ఇబ్బందులు పడతారు. కొంతమంది ఆజ్ఞేషం చేస్తారు,